సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా పాత నైటీని యూజ్ చేసి కొత్త ఫ్రాక్ అయితే స్టిచ్ చేయబోతున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి డీటెయిల్గా అయితే చూపించే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా వీడియోకి లైక్ చేయలేదా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్లనే నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ నైటీ తీసుకున్నాను అనమాట. లెంత్ వచ్చేసి 14.5 తీసుకున్నాను. ఇంకా విడ్త్ అయితే ఏం తీసుకోలేదనమాట. నైటీ విడ్త్ ఎంత అయితే ఉందో అదంతా యూజ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నేను జస్ట్ షార్ట్ కోసమే రికార్డ్ చేసుకున్నాను కాబట్టి మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎంత లెంత్ తీసుకున్నాను, ఎంత విడ్త్ తీసుకున్నాను, ఎంత మార్జిన్ తీసుకున్నాను, అవన్నీ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇలా చూసేయండి. దీంట్లో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కానీ కరెక్ట్గా పిన్ టు పిన్ చూపించలేను అనమాట. ఎందుకంటే నేను షార్ట్ కోసం తీసుకున్నాను అని చెప్పాను కదా. లాంగ్ వీడియో పోస్ట్ చేయొద్దు అనుకున్నాను కానీ ఫస్ట్ మళ్ళీ తర్వాత పోస్ట్ చేద్దాంలే, ఆల్రెడీ కొంచెం బిట్స్ అయితే ఉన్నాయి కదా, వీటినే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాత్రం మీకు ఖచ్చితంగా పిన్ టు పిన్ మెజర్మెంట్స్ అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని పార్ట్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ముందు వస్తుంటే నేను చెప్తానమాట దేనికి ఏది యూజ్ చేశాను అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. దానికోసం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 పీసెస్ని అయితే ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ అవన్నీ అయితే చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ముందు సైడ్ ఇచ్చాను అనమాట. నేను ఇట్లా జస్ట్ ఒక కట్ ఇచ్చాను, వీ నెక్ లాగా వస్తుంది అని చెప్పేసి. అది మనం బ్యాక్ సైడ్ కూడా ఇవ్వచ్చు. బ్యాక్ సైడ్ ఇస్తే ఏంటి అంటే మళ్ళీ బటన్ పెట్టాలి, మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ ఎందుకు అన్నట్టు నేను ఫ్రంట్లోనే ఇచ్చానమాట. ఏం పెట్టకపోయినా సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ పట్టీ అయితే కుట్టుకుంటున్నాను అనమాట. క్రాస్ పట్టీ వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా. ఆ 1 ఇంచ్ని కొంచెం 1/2 ఇంచ్ అట్లా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ నెక్ చుట్టూ కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత మనం అటు సైడ్ తిప్పుతాం కదా, డబల్ ఫోల్డింగ్ చేయకుండా సింగిల్ ఫోల్డింగ్ తోటి మనం స్టిచ్ చేసేసుకుంటే మనకు నీట్గా అనిపిస్తుంది. మీకు అర్థం అయిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. సో ఇంకా నెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే ఏమి ఇవ్వాలి అనుకోవట్లేదు కాబట్టి హ్యాండ్స్ని కూడా పైపింగ్ అయితే చేసిన అనమాట. ఇక్కడ పైపింగ్కి నేను సేమ్ క్లాత్ యూజ్ చేసిన, వైట్ యూజ్ చేసింటే ఇంకా బాగా కనిపించేది అన్నట్టయితే అనిపించింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనము హ్యాండ్స్ పెడుతున్నాం అనుకోండి, ఈ పైపింగ్ అంత అవసరం లేదనమాట. జస్ట్ ఇంకా డైరెక్ట్ హ్యాండ్స్ కుట్టేస్తే సరిపోతుంది. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఫ్రిల్స్ యాడ్ చేద్దాము అన్నట్టయితే అనుకున్నాను అనమాట. ఈ ఫ్రిల్స్కి కూడా నేను లెంత్ అయితే ఏం తీసుకోలేదండి. నైటీలో ఎక్కడెక్కడైతే పార్ట్స్ నాకు దొరికినాయో అవన్నీ స్ట్రైట్గా కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నాను అనమాట. లెంత్ అయితే చెప్పలేను కానీ విడ్త్ అయితే చెప్పగలుగుతాను అనమాట. 3.5 తీసుకున్నాను. 1 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిన 2.5 మిగులుతుంది అని చెప్పేసి. అండ్ ఈ ఫ్రిల్స్ ఎలా తీసుకున్నాను అనేది కూడా వీడియో తీద్దాము అనుకున్నాను కానీ ఇంకా తీసే టైంకి కొంచెం సతాయించింది అనమాట. సో ఇంకా అందుకే తీయలేకపోయినా. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ఆ ఫ్రిల్స్ ఎట్లా తీసుకున్నాను అన్నది కూడా చూపిస్తాను. ఈజీగా తక్కువ టైంలో మనము అన్ని ఎక్కువ ఫ్రిల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్కర్ట్ కోసము ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను అనమాట. నేనైతే ప్రతిసారి ఇట్లా ఫోర్క్ యూజ్ చేసి అయితే ఫ్రిల్స్ పెడతాను. అన్నీ ఒకే రకంగా మంచిగా నీట్గా వస్తాయి అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి నార్మల్ ఫోర్క్ కదా, చిన్నది యూజ్ చేసామనుకోండి ఇంకా చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా అన్ని జాయిన్ చేసుకోవడమే. జాయిన్ చేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నేను షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని కమెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. అది పాత నైటీ కాదు కొత్త నైటీ అని చెప్పేసి. కొత్త నైటీ అయితే నేను కొత్తది అని చెప్తాను కదండి, పాతదని ఎందుకు చెప్తా చెప్పండి. మీరు ఇన్ కేస్ నా పాత వీడియోస్ చూసినట్టయితే నేను ఆల్రెడీ ఈ నైటీని యూజ్ చేసినానో లేదో మీకే అర్థమైపోతుంది. దానికి ట్యాగ్ కూడా తీయలేదు అనేసి అయితే అన్నారు కదా, అది ట్యాగ్ కాదండి, ప్రైస్ ట్యాగ్ కాదు. నార్మల్గా ఫీడింగ్ కుర్తీ లేకపోతే ఫీడింగ్ టాప్స్ అనేటి ఇట్లా రాసి ఉంటాయి చూడండి, అట్లాంటిది అనమాట. చిన్నగానే ఉంది కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు, తీయలేదన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతనే నేను కూడా అబ్జర్వ్ చేసిన. ఆ షార్ట్ చూసిన వాళ్ళు ఈ లాంగ్ వీడియో కూడా చూస్తే క్లియర్ అయిందని అనుకుంటున్నాం మీ డౌట్. అండ్ ఇంకా ఒకరు వచ్చేసి పాత నైటీస్ని అట్లా బేబీస్కి యూజ్ చేయకూడదు అనేసి కమెంట్ పెట్టారనమాట. వాళ్ళకి నాకు అసలు ఏం రిప్లై ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. ఇది వచ్చేసి అంత పాత నైటీ అయితే కాదండి, యూజ్ చేయలేనంత గలీజ్గా అయితే ఆ నైటీ లేదు. మంచిగా ఉంది కాబట్టి దాన్ని రీయూజ్ చేయాలి అనుకొని హ్యాపీకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట. అంతా యూజ్ చేయలేని సిచ్యువేషన్లో ఆ నైటీ ఉంటే నేను కూడా పాడేస్తాను. చూస్తున్నారు కదా మీరే క్లాత్ ఎట్లా ఉంది, దాని కలర్ ఎట్లా ఉంది అని చెప్పేసి. సో మంచిగా ఉంది కాబట్టి రీయూజ్ చేశానండి. దాంట్లో చీ అనడానికి అయితే ఏమీ లేదు. ఇక్కడ ఫైనల్గా మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఈ 3 పీసెస్ని జాయిన్ చేసేస్తే చూస్తున్నారు కదా మీరే. ఓవరాల్గా లుక్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి, ఇంకేమన్నా డౌట్స్
డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ కన్సిడర్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.